మే 17 దేవుని వాగ్దానం. తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తన 145:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మన మీద అమితంగా ఉంది. ఆయన మన కోరికను నెరవేర్చే దేవుడు. ఆయన మనలను బహుగా దీవించే దేవుడు. నీ ప్రతి ఆలోచనను నెరవేరుస్తాడు. చాలాసార్లు మన కోరిక నెరవేరకపోవటం వలన మన మనస్సు నొచ్చుకోవడము, బాధపడడం జరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన నీ కోరికను నెరవేరుస్తాడు. ఆయన నీ కోరికను నెరవేరుస్తాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను నెరవేరుస్తారు. ఇది వాగ్దానము ఆజ్ఞతో కూడినదిగా ఉంది. చాలాసార్లు మన వాగ్దానాలు ఆజ్ఞతో కూడినవి కూడా మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. ఎవరైతే ఆజ్ఞను నెరవేరుస్తారో అట్టి వారి జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఈరోజు మనం చాలామంది భక్తులను చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలును చూడొచ్చు, షద్రక్ మేషక్ అబేద్నెగోలను చూడొచ్చు, ఇంకా యోసేపును చూడొచ్చు. ఎందరో మీరు చూసినా, ఎవరిని చూసినా వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారి యొక్క కోరికలు నెరవేర్చబడ్డాయి. అయితే వాటిలో కాలయాపన జరిగి ఉండొచ్చేమో కానీ కాలములో నెరవేర్చకపోవడం అనేది లేనే లేదు. మనమందరం కూడా నేర్చుకోదగినది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు నీ కోరికను తప్పక నెరవేరుస్తాడు. ఆలస్యం చేస్తాడే కానీ అలక్ష్యం చేయడు. చాలా పర్యాయములు మన భక్తిని పరీక్షించే కొన్ని పద్ధతులు మన పరిస్థితుల గుండా మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని బట్టి మనము కలత చెందొద్దు, భయపడొద్దు. పరిస్థితిని కాదు చూడాల్సింది, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను చూసినప్పుడైతే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడి గనక నీ పరిస్థితులన్నీ చక్కబరిచి నీ కోరికను సిద్ధింపజేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, బిడల యొక్క కోరికను మీరు నెరవేర్చండి. నీ యందు భయభక్తులు కలిగిన వారు ముందుకు వెళుతూ ఉండగా ప్రతి పరిస్థితిని అధిగమించగల శక్తి సామర్థ్యాలు బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.